అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో వైఎస్ఆర్సీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. 2 గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా, శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి విశ్వరూపు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, మండలాల నుంచి జిల్లాల వరకు కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాలు, ముఖ్యంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే నిర్ణయాలను ఏ ప్రభుత్వం తీసుకున్నా ప్రజలకు నష్టం తప్పదని బొత్స సత్యనారాయణ తెలిపారు. పీపీపీ మోడ్లో మెడికల్ కళాశాలలను అప్పగించడం తగదని, ప్రజల తరఫున కోటి సంతకాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదని, ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఉద్యమమని వివరించారు. మా పార్టీ సమావేశాన్ని జిల్లా పార్టీ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పెద్దలందరూ వచ్చి వారి అభిప్రాయాల్ని చర్చించుకునే ఆలోచనతో, ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో వారు ఏదైతే కార్యక్రమాన్ని నిర్దేశించి జిల్లా క్షేత్రస్థాయి నుంచి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు, పార్టీ నిర్ణయించిందో ఆ కార్యక్రమాన్ని, దాంతోపాటు ప్రజా ఆరోగ్యం ఏదైతే ఉందో ఆ ప్రజా ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టిన అన్ని మెడికల్ కళాశాలని పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేద్దామని ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ఒక అవినీతికరమైన ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయానికి, దానివల్ల ప్రజలు జరుగుతున్న నష్టాన్ని గుర్తిరిగి ఒక బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని అది మంచి సాంప్రదాయం కాదు, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు ప్రజలను తీసుకోవాలని, అదేదో రాజకీయ పరంగా కాకుండా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికే పోయి ప్రజలకి వాస్తవ విషయాలు తెలియజెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర సేకరించి వాటన్నింటినీ కూడా రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పాలని, ఆ విధానాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో ఆ భాగంగా ఆ కార్యక్రమం మీద కూడా ఇవాళ చర్చించుకున్నాం. దాంతో పాటు ఇంకా మా తాలూకా ప్రజల దగ్గర ఉన్న ఆలోచనని, వారి తాలూకా సూచనల్ని తీసుకుని పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, పార్టీని ఏ విధంగా ముందు కాలంలో ముందు తీసుకురావాలి, రాష్ట్ర పార్టీతో జిల్లా పార్టీతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ఇంకా ఇక్కడ పెద్ద ఇచ్చిన సూచనల్ని మన అధ్యక్షుల దృష్టికి, రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి తద్వారా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఇంకే విధంగా ఇంకా బలోపేతం చేసుకోవడానికి అంశాలన్నీ చర్చించుకోవడానికి సమావేశం. ఇందాక చెప్పినట్లు కమిటీ వరకు వస్తే, కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని కమిటీలు, మండల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలు కూడా పూర్తి చేశాం. 1-2 మండలాలు తప్ప. ఇంకా అనుబంధ సంఘాలకు సంబంధించి కొంతవరకు 40% వరకు ఇంకా కమిటీలు ఇంకా నామినేట్ చేయాలి. అది కూడా త్వరితగతంగా పూర్తి చేయమని చెప్పి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రెండో అంశం ఏదైతే వచ్చిందో, ఈ కోటి సంతకాల మధ్య సంబంధించి ఇప్పటికే పార్టీ వచ్చి తేదీలు కూడా ఖరారు చేసింది. 10వ తేదీ నాటికి 10వ తారీఖు నాడు నియోజకవర్గంలో ఉన్న ఇప్పటి వరకు సేకరించిన సంతకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆ నియోజకవర్గ స్థాయిలో ప్రధాన కోడల్లో సమావేశమై పేపర్స్ అన్నిటి కూడా ఒక రవాణా ద్వారా జిల్లా కేంద్రానికి అవన్నీ పంపించే ఏర్పాటుని శాంతియుతంగా
అది ప్రజలందరికీ తెలిసేటట్టు కొంతవరకు కూడా శాంతియుతంగా మరి మా వ్యాన్తో పాటు వెళ్ళి ప్రజలందరికీ విషయాన్ని చెప్పి ప్రజలందరినీ నిర్ణయించాం. అలాగే 15వ తేదీ నాడు జిల్లా స్థాయిలో మరి అక్కడి నుంచి రవాణా ఏర్పాటుతో అక్కడ ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వాటన్నిటిని కూడా ఏవైతే వచ్చిన సంతకాలు సేకరించిన ఆ పేపర్స్ అన్నింటినీ